హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూఎస్ కపుల్ వ్లాగ్స్. మా ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి వరంగల్కి మా కారులో మేము జర్నీ చేస్తున్నామండి. సో ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి వరంగల్కి ఈరోజు ఎందుకు వెళ్తున్నామంటే రక్షాబంధన్ ప్లస్ పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి. సో ఒక 3 days పేరెంట్స్తో స్పెండ్ చేసినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో సో మేము వరంగల్కి వెళ్తున్నామండి. ఇంకా ఇప్పుడైతే మేము వరంగల్కి ఆల్రెడీ వచ్చేసాము. రాఖీ కదా, మా బాబీ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. మా చిన్నాడపడుచు కూడా వస్తుంది, ఆన్ ది వేలో ఉండే. ఇంకా అందరు వస్తున్నారు కదా అని మేము ఇంట్లో వంట ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. అందరూ రిలేషన్స్ అందరూ వస్తున్నారు. సో అన్నయ్యలు నాకు వచ్చేసి మా సిస్టర్స్ రక్షాబంధన్ అంటే రాఖీ కట్టడానికి వస్తున్నారు. ఒకరేమో మా ఇంటి దగ్గరనే ఉంటారు, మా అక్కయ్య చెల్లెనేమో సిద్దిపేటలో ఉంటారు. సో అందరూ ఫ్యామిలీతో పాటుగా మా ఇంటికి ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి వస్తున్నారు. సో అందరి గురించి వంట ప్రిపేర్ చేస్తున్నాం అన్నట్టు. వంట వచ్చేసి ఏం లేదు, ఆ రోజు అందరికీ రక్షాబంధన్ కాబట్టి సో మేము నాన్ వెజ్ అనేది తీసుకోము. బట్ ఏంటంటే వెజిటేబుల్గానే స్పెషల్గా ఉండడానికి మేము ఏమేమి చేసుకున్నామంటే ఆ రోజు వెజ్ బిర్యానీ ఒకటి, మిర్చి కసాలని ఒకటి, అలాంటి కొన్ని ప్రిపేర్ చేసుకున్నాము. పన్నీర్ కర్రీ, పన్నీర్ కుర్మా లాగా. అవును, ఆ రోజు పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేసాం కదా. కానీ చాలా ఎంజాయ్ చేసినట్టున్నాం మనం అయితే. చాలా అంటే చాలా చూసారా, పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ. వీళ్ళే అనుకుంటే ఇంకా 2 పిల్లలు వస్తున్నారు. చిన్నాడు బిడ్డకు కూడా 2 పిల్లలు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వేరే ఉంటది. అప్పుడు వచ్చిన తర్వాత సినిమా వేరే, ఇక చాలా ఎంజాయ్మెంట్స్ బాగుంటాయి. అక్కడ చూసారా, మా చిన్నోడు కొత్తిమీర అవన్నీ కట్ చేస్తున్నాం కదా, నోట్లో పెట్టుకున్నట్టున్నాడు. మా అత్తమ్మ చూసి వెంటనే తీసేసింది. తింటే ఏం కదలే గానీ మరి లోపలికి పెద్దగా పెట్టుకుంటే కష్టం అవుతుంది కదా, అందుకే ఎప్పటికప్పుడు ఏమన్నా పెట్టుకుంటాడు. జాగ్రత్తగా చూడాల్సి వచ్చింది. అది అసలు ఆగుతలేడు, అసలు ఆ బుడ్డోడు అయితే అసలు ఆగనే ఆగట్లేదు. ఇట్లా చేస్తున్నాడు చూడండి. అసలు వంట దగ్గర మేము అవన్నీ చేస్తుంటే అన్నిట్లో చేతులు పెట్టడమే, ఎక్కడ ఆగట్లేదు. వాన్ని పట్టుకోవడమే పెద్ద అదైపోయింది మాకైతే. కరెక్ట్. చూడు, పాల డబ్బా కూడా సరిగా అసలు ఆగుతలేడు అసలు ఎక్కడ కూడా. పిల్లలు ఉన్నారు, పిల్లలతో పాటు ఆడుకోవాలన్న విషయమే లేదు దానికి. సర్లేండి, ఆ బుడ్డోడు ఎప్పుడు పిల్లలు అల్లరి చేయకపోతే ఇంకెవరు అల్లరి చేస్తారు అన్న కాన్సెప్ట్ తోటి మేము కూడా ఊరికే ఉన్నాము ఇక. సో మా పని మేము చేసుకుంటూనే ఉన్నాము. సో ఎందుకంటే అందరూ ఆఫ్టర్నూన్ వరకు అరేంజ్ అయ్యి, సో ఆఫ్టర్నూనే మాకు అంటే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే రక్షాబంధన్ చేసుకున్న తర్వాత మేము ఏదైతే రాఖీలు కట్టుకున్న తర్వాత సో లంచ్ ఉంటుంది కాబట్టి, సో అప్పుడు అందరూ తకాయించిపోతారు కాబట్టి మేము ఏం చేయలేక అప్పుడే అన్ని వదిలేసాం. మా బాబీ అంటున్నా సారీ, మా అక్క తనకు పాయసం ఎవరు చేసిరు ఆ రోజు? అసలు నువ్వే ఉషా చేసింది? మా మమ్మీ చేసిందా? నువ్వు కూడా తింటున్నావు కదా, సూపర్ గా. బాగుంది. సేమియా మాత్రం బాగుంది. పిల్లలు ఊదుతున్నారు కూరగాయలు. థ్యాంక్ యూ. ఎలా ఉంది అసలు? ఇప్పటి వరకు అందరూ కామెంటరీ చెప్పారు కానీ నువ్వే చెప్పలేదు నాకు. నేను అలిగిన నీ మీద. దేనికి? బాగుంది, ఆ రోజు చెప్పినా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మా అత్తమ్మను మా హస్బెండ్ 2 కలిసి ఆ రోజు వంట ప్రిపేర్ చేసారు. నాకు ఇంకా మా చిన్నోడిని వాడితో ఉండడమే కష్టమైపోయింది, వాడిని పట్టుకోవడమే కష్టమైంది. నేను పైన అన్ని అందిస్తూ ఉన్నా తప్ప ఎక్కువ వంటలు ఇన్వాల్వ్ కాలేదు. అది చూడండి ఎట్లా చేస్తున్నాడు, వాడిని పట్టుకోనికే అయింది సగం. అవునవును, మా అక్క. కానీ పాయసం మాత్రం అదిరిపోయింది. ఇక్కడంతా చిట్ చాట్ నడుస్తుంది అన్నట్టుగా. ఏంటంటే చిట్ చాట్, ఇప్పుడు అందరం కలుసుకున్నాం కదా, ఏం జరుగుతుంది ఏంది నవ్వుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఆల్రెడీ మా సిస్టర్ వాళ్ళు అక్కడ సిద్దిపేట నుంచి మా చెల్లె వాళ్ళు వచ్చేసారు. సో ఇప్పుడు మా అక్కయ్య తను, మా బాబీ ఫస్ట్ మా చిన్నోనికి కట్టింది.
తర్వాత ఇంకా బట్ ఏంటంటే ఇందులో నీకు ఒక విషయం తెలుసా ఉషా? ఉమ్, సో ఇవంతా జరుగుతున్నప్పుడు అసలు యాక్చువల్లీ చిన్నోనికి ఇప్పుడు ప్రద్యుమ్న గానికి అద్వైత గారు ఫస్ట్ ఇగో, కట్టాలి. మా చిన్నాడు ఇప్పుడు మా చెల్లె తను. సో ప్రద్యుమ్న గానికి అద్వైత కట్టాలి ఫస్టే. అవునవును ఇప్పుడు ఏమైందంటే అక్కడ మర్చిపోయినాం అసలు యాక్చువల్లీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున్న నుంచి వీళ్ళు వచ్చే వరకు హడావిడిలో ఉన్నాం కాబట్టి మర్చిపోయాను. ఇక అక్కడ గుర్తు చేసి మా మమ్మీ మా సిస్టర్స్ ఇద్దరు గుర్తు చేసి సో మా చెల్లెతో అంటే ఐ మీన్ నా కూతురుతోటి కొడుకు కట్టించారు. చూడండి ఆడు చిన్నాడు కూర్చోనికి వాడు ఏంటంటే ఉడకపోతే ఆ రోజు చాలా మట్టికి ఎండ ఉండేసరికి ఉడకపోతే ఎక్కువ ఉండేది. దాని బిఫోర్ డేనే మంచిగా వర్షం పడ్డది. నెక్స్ట్ డే ఇక చాలా ఉడకపోతా అన్నట్టు. నాకు ఇవ్వడం ఎంత మంచిగా కడుతుందో నా కూతురు. వాళ్ళ కట్టించుకున్నాడు వాడు. ఆడు చూసినా ఉషా నువ్వు అసలు యాక్చువల్లీ ఆడు చిన్నోడు స్వీట్ ఎవరు పెడితే తినలేదు కానీ వాళ్ళ అక్క పెడితే మాత్రం తిన్నాడు. చూసి వాళ్ళ అక్క అంటే భయం, వాళ్ళ అక్క అంటే భయంతో కూడిన భయం. చూడండి ఆమె పెడితే చిటుక్కని తినేస్తాడు. ఓకే చూడండి ఎంత బాగా కట్టించుకుంటాను. ఇక మళ్ళీ ఇప్పుడు స్వీట్ పెడుతుంది చూడు. అటు స్వీట్ పెడితే చూడు చిటుక్కని తినేసాడు. భయం ఎక్కువ, భయము భక్తి అలా అక్కే అంటే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నేను మా అన్నయ్యలకి రాఖీ కడుతున్నా. అన్నయ్యలు అంటే ఇప్పుడు మా పెద్ద ఆడపడిచి వాళ్ళ హస్బెండ్, మా చిన్న ఆడపడిచి వాళ్ళ హస్బెండ్, ఇంకొక అన్నయ్య ఇక్కడ కూర్చున్నారు కదా ఆయన మా సందీప్ వాళ్ళ ఫ్రెండ్. సో ముగ్గురికి నేను రాఖీ కడుతున్నా. అవును కానీ ఆ రోజు నీకు ఒకటి విషయం తెలుసా నీకు? సో ఈ రోజు అంటే ఆ రోజు రక్షాబంధన్ రోజు మిస్ అయింది ఎవరు మిస్ అయ్యారు చెప్పు? మీ మామయ్య మిస్ అయ్యాడు. మామయ్యకి డ్యూటీ ఉండే, డాడీకి డ్యూటీ ఉండేసరికి వెళ్ళిపోయాడు. సో సెలబ్రేషన్ అంతా మాదే అయింది మొత్తం. అవునవునవును ఒక మా మామయ్య ఒకరు లేరు తప్ప మొత్తం మేమందరం సెలబ్రేషన్ అయింది మాది. అవును మా పెద్ద బాబుకి నువ్వు రాఖీ కట్టినావు కదా అప్పుడు. బావ కట్టిన తర్వాత చిన్న బావ కట్టేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్ కట్టేది సృజన్ కి, నా ఫ్రెండ్ అతను. అట్లా అంటే నాకు ఇప్పుడు సందీప్ ఎప్పుడు పరిచయం అయిండో తర్వాత అన్నయ్యని కూడా పరిచయం చేసిండు. అప్పటి నుంచి ఉంది బాండింగ్, అయితే మంచి బాండింగ్ ఉంది, మంచి హెల్తీ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తున్నాము. అదే అది ఇప్పుడు కట్నాలు ఇప్పుడు చూడండి మా అక్క మా చెల్లె కట్నాల గురించి అని చెప్పేసి వస్తే నేను లోపల అక్కడ నా దగ్గర అప్పుడు నేను వాలెట్ మెయింటైన్ చేయలేదు. ఎందుకంటే వానికి చేతికి అది ఇరిటేషన్ వస్తుంది. ప్లస్ దాంతో పాటుగా ఇక అది కుదరలేదు అన్నట్టుగా అది అసలు అన్ని గానం కట్టించుకోలేదు. ఇది సెకండ్ కదా, చిన్నోనికి ఎక్కువ అయిపోయినాయి రాఖీలు. ఇప్పుడు చూడు ఇక పిల్లలకి మా అక్కయ్య పిల్లలకి అందరికి సో చిన్నపిల్లల వాళ్ళకి ఏం తెలుసు అన్న ఉద్దేశంతో సో అందరికి రాఖీ కడుతున్నారు. మా పెద్ద ఆడపడుచు అన్నట్టు రాఖీ కట్టే. ఇప్పుడు కట్నాలు ఏమి ఇచ్చినాయి మాత్రం బ్లింక్ అండి, బీప్ వస్తుంది బీ. కట్నాలు ఏమిచ్చారు అని చెప్పేసి మీరు కామెంట్లో అడగకండి, అడిగితే చెప్తాం కావచ్చు అప్పుడు ఆ ఉద్దేశంతో. ఏదన్నా కామెంట్ చేయండి. ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక భోజనాలు చేసి సో అక్కడికి అది స్టోరీ క్లోజ్ అయిపోయింది అక్కడికి. సో నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ ఇంకా వరంగల్ నుంచి జీడీకే. సో వరంగల్ నుంచి గోదావరి కానీ మా అత్తగారింటికి మేము ప్రయాణం స్టార్ట్ చేసామండి. సో రక్షాబంధన వాడు చూడండి మమ్మల్ని వేసుకొని 90 స్పీడ్ లో వేస్తున్నాడు వాడు, మా పెద్ద బామ్మడిది. సో నాకు వచ్చేసి ఇద్దరు బామ్మడిదులు, ఒక చిన్న బామ్మడిది పెద్ద బామ్మడిది. ఆ బామ్మడిది వచ్చేసి బయటికి వెళ్ళిండు, అంటే అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు. సో వీళ్ళ అన్న చెల్లెల అనుబంధం జన్మలకు అన్నయ్య ఒక్కడే ఉన్నాడు కాబట్టి నేను కట్టినా, ఇంకా మా చిన్నది కూడా కట్టింది రాఖీ.
అది మంచిగా కడుతుంది రాఖీ, కట్టడం వచ్చేసింది దానికి almost. వచ్చేసింది, ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ అయిపోయింది. అంటే లాస్ట్ ఇప్పుడు 6 years కదా, ఆ, 6 అన్నప్పుడు దగ్గర దగ్గర ఒక 3 years నుంచి దానికి ఊహ, అంటే 3 సంవత్సరాల నుంచి కడుతూనే ఉంది కదా. అదే ఆ, అయిపోయింది. అది మ్యాటర్. మళ్ళీ చూసిరా Sweet దానికి కూడా స్వీట్ చూడు ఎంత వెళ్ళ పెడుతుందో నా బిడ్డ. అది ప్రేమ. అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.